నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అమ్మా. డాక్టర్ గారు, ఈ మధ్య కాలంలో ప్రపంచవ్యాప్తంగా చాలా వైరల్ అవుతున్న న్యూస్ ఇది. సైంటిస్టులు కూడా దీని మీద చాలా ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. సో ఈ గట్ బ్యాక్టీరియా తగ్గడం వల్ల వెయిట్ గెయిన్ అవ్వడం కానీ, బీపీ, షుగర్స్ రావడం, యూట్రస్లో ప్రాబ్లం రావడం, బ్రెయిన్లో ప్రాబ్లం రావడం ఇలాంటివి జరుగుతున్నాయి. సో ఈ గట్ బ్యాక్టీరియా పెరగడానికి మీ ఆయుర్వేదాలో ఏదైనా చిట్కాలు కానీ, ట్రీట్మెంట్ కానీ ఉంటుందా? చాలా మంచి ప్రశ్న అమ్మా. నిజంగా ప్రపంచవ్యాప్తంగా సైంటిస్టులు కాన్సన్ట్రేషన్ విపరీతంగా పెరిగిపోయిందమ్మా ఈ గట్ బ్యాక్టీరియా గురించి. సో గట్ బ్యాక్టీరియా ఎంత మన దేహంలో బాగా ఉంటే అంత మన ఆరోగ్యం సేఫ్టీగా ఉంటుందని చెప్పేసి నిరూపణలు కూడా చేయడం జరిగిందమ్మా. సో మన దేహ ఆరోగ్య పరిస్థితి మన దేహంలో ఉన్నటువంటి సూక్ష్మజీవుల స్థితిని బట్టి ఉంటుందమ్మా. సో మన దేహంలో చెడు బ్యాక్టీరియా ఉంటుంది, మంచి బ్యాక్టీరియా ఉంటుంది. సో మన దేహంలో మంచి బ్యాక్టీరియా ఎక్కువగా ఉండడం వల్ల దేహం ఆరోగ్యవంతంగా ఉంటుందమ్మా. మీరు అన్నట్లు ఈ షుగర్లు రావు, బీపీలు రావు, చిన్న చిన్న వయసులోనే ఇప్పుడు వస్తున్నాయి కదమ్మా. సో అదేవిధంగా రక్తనాళాల సమస్యలు రావు, తర్వాత ఈ గుండె జబ్బులు రావు, మెదడుకు సంబంధించిన జబ్బులు రావు, స్త్రీలకు సంబంధించి హార్మోన్స్ ఇంబ్యాలెన్సెస్ కానీ, లేకపోతే గర్భాశయానికి సంబంధించిన సమస్యలు రాకుండా ఉండేందుకు కూడా అవకాశం ఉందమ్మా. ఒకవేళ వచ్చినా చాలా త్వరగా తగ్గిపోతాయమ్మా ఇలాంటి సమస్యలు. సో ఈ గట్ బ్యాక్టీరియా అంటే మంచి బ్యాక్టీరియా ఉంటే ఇలా జరుగుతుంది. అలా కాకుండా చెడు బ్యాక్టీరియా ఉందనుకోండి, దానివల్ల ఈ సమస్యలు చిన్న వయసులో రావడము, అవి మరింత తీవ్ర రూపం దాల్చడము, మరింత కాంప్లికేషన్స్ కింద మారడము ఇలాంటివన్నీ జరుగుతున్నాయమ్మా. సో ఈ నేపథ్యంలో మంచి బ్యాక్టీరియాను మనం ముఖ్యంగా గట్ బ్యాక్టీరియాను ఎప్పుడైతే పెంపొందించుకోగలమో అప్పుడు ఈ యొక్క సమస్యలకు కూడా చాలా చక్కటి పరిష్కారం దొరుకుతుందమ్మా. ఈ గట్ బ్యాక్టీరియాకు సంబంధించి కొంత చెప్తాను చూడమ్మా. అసలు గర్భవతులు నుంచే ఆహారపరమైన నియమాలు పాటించినట్లయితే వాళ్ళకి ఈ గట్ బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందడం పాటు వాళ్ళు పాటించేటువంటి నియమాల వల్ల డెలివరీ అయిన తర్వాత కూడా మాతృస్తన్యం కూరేటువంటి శిశువులకు కూడా ఆ గట్ బ్యాక్టీరియా విపరీతంగా వృద్ధి చెందేసి చాలా పిల్లలకు కూడా భవిష్యత్తులో జబ్బులు రాకుండా ఉంటాయమ్మా. సో కాబట్టి అంటే మాతృమూర్తులు ఈ యొక్క ఔషధాన్ని వాడుకోవచ్చు. అంటే గట్ బ్యాక్టీరియా పెరిగేందుకమ్మా. ఇప్పుడు మనం చెప్పుకోబోయేటువంటి ఔషధం కాకపోయినా మిగతా ఔషధాలను వాడుకోవచ్చు. సో పిల్లలకు కూడా మంచిదమ్మా. సో దీనివల్ల ఏం జరుగుతుందమ్మా, ఈ యొక్క తల్లిపాలలో ఈ గట్ బ్యాక్టీరియాని వృద్ధి చెందేటువంటి అంశాలు ఎక్కువ ఉంటాయమ్మా. సో మదర్స్ జాగ్రత్త పడడం వల్ల, అలాంటి మదర్స్ వల్ల పిల్లలకి మాతృస్తన్యం మంచిది వాళ్ళకు లభ్యం కావడం వల్ల ఆ గట్ బ్యాక్టీరియా పిల్లలకు వృద్ధి చెంది భవిష్యత్తులో వాళ్ళకి ఇబ్బందులు రాకుండా ఉంటాయమ్మా. కనీసం అందుకే మినిమము 6 మాసాలైనా తల్లిపాలు ఇవ్వాలమ్మా. భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఆ పిల్లలకి మంచి ఆరోగ్యవంతమైనటువంటి భవిష్యత్తు దృష్టిలో ఉంచుకొని తల్లులు చేసేటువంటి మొట్టమొదటి కార్యక్రమం ఇదమ్మా. వాళ్ళు మంచి ఆహారం తీసుకోవాలి. ఆహారం వల్ల వాళ్ళకు వచ్చినటువంటి ఆ మాతృస్తన్యం యొక్క ప్రభావం కూడా పిల్లలకు ఉంటుంది కాబట్టి చాలా అద్భుతంగా ఇది అవుతుందమ్మా. కాబట్టి ఈ యొక్క వ్యాక్సిన్ తల్లిపాలమ్మా. సో ఫస్ట్ వ్యాక్సిన్నే మనం చక్కగా పద్ధతి ప్రకారం ఆ మాతృమూర్తులు ఇచ్చినట్లయితే పిల్లల భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉండేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అంటే ఆరోగ్యకరమైనటువంటి సమాజాన్ని చూడవచ్చమ్మా. సో ఈ గట్ బ్యాక్టీరియా పెరిగేందుకు సమయానికి ఆహారం తీసుకుంటుండాలి. రెండోది ఏమంటే ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్, ఐస్ క్రీమ్స్ ఇలాంటివి అవాయిడ్ చేయాలి. స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయాలి. ఫైబర్ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని బాగా తీసుకుంటుండాలమ్మా. పళ్ళు, ఆకుకూరలు, కూరగాయలు ఇలాంటివన్నీ బాగా తీసుకుంటుండాలి. సహజసిద్ధమైనటువంటి ఆహారాన్ని తీసుకునేదానికే ప్రాధాన్యత ఇవ్వాలమ్మా. అంటే మనం రోజు తీసుకునేటువంటి ఆహారంలో కనీసము 30-40% న్యాచురల్ ఫుడ్, అంటే నో ఆయిల్ నో బాయిల్ అనేటువంటి కాన్సెప్ట్లో న్యాచురల్గా ప్రకృతి ఇచ్చినట్టు మనం దాన్ని తీసుకునేది అలవాటు చేయాలమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ డ్రై నట్స్ ఉన్నాయి. డ్రై నట్స్ను ఒక 7-8 గంటల సేపు నానబెట్టేసేసి రోజుకు ఒక 30 grams 40 grams తీసుకోవడము, ఫ్రూట్స్ తీసుకోవడము, డ్రై ఫ్రూట్స్ తీసుకోవడము, వెజిటబుల్స్ తీసుకోవడము ఇలాంటివన్నీ చేస్తుండాలమ్మా. సరే, మీరు అడిగినట్లు మరి గట్ బ్యాక్టీరియా బాగా వృద్ధి చెందికి ఔషధం ఎలా తయారు చేసుకోవాలంటమ్మా, ఒక 25-30 ml తాజా పెరుగు తీసుకోవాలమ్మా. ఆ 25-30 ml తాజా పెరుగులో 2 లేదా 3 వెల్లుల్లమ్మా. గార్లిక్ తెలుసు కదమ్మా, తెల్లవాయలు అని చెప్తుంటారు, ఎల్లిపాయలు అంటారు. సో తెల్లవాయలన్నా, ఎల్లిపాయలన్నా, వెల్లుల్లన్నా, గార్లిక్ అన్నా ఒకటేమ్మా. సో ఒక 2-3 తీసేసుకొని జస్ట్ క్రష్ చేసేసి ఆ 25-30 ml తాజా పెరుగులో ఒక 20 minutes లేదా ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టేసేసి రోజు ఒక్కసారి మొత్తం పదార్థాన్ని తీసుకోవాలమ్మా. ఈ విధంగా రెగ్యులర్గా తీసుకోవడం వల్ల గట్ బ్యాక్టీరియా విపరీతంగా వృద్ధి చెందుతుందమ్మా. ఎప్పుడైతే గట్ బ్యాక్టీరియా విపరీతంగా వృద్ధి చెందుతుందో, నేను చెప్పాను కదమ్మా, బీపీ సమస్యలు త్వరగా రావు, షుగర్ సమస్యలు త్వరగా రావు, వెయిట్ త్వరగా పెరగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది, రక్తనాళాల సమస్యలు రావు, మెదడుకు సంబంధించినటువంటి సమస్యలు రావు. ఇట్లా అనేక రకాలుగా ఆరోగ్యాన్ని పెంపొందింపజేసేందుకు ఈ రోజు ఒక్కసారి నేను చెప్పినట్టు పద్ధతిలో ఈ యొక్క ఆహార ఔషధాన్ని వాడుకోవడం వల్ల చాలా సమర్థవంతమైన ఫలితాలు కలుగుతాయి. ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇంచుమించు అందరూ వాడదొక దివ్యమైన ఆహార ఔషధం ఇదమ్మా.
ఓకే. గట్ హెల్త్ పెరగాలంటే ఒక మంచి చిట్కాని మాకు చెప్పారు డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.